30 సంవత్సరాల నుంచి ఈ సైట్ గురించి నేను వింటున్నాను. ఈ సైట్ విషయాల్లో కూడా మేము జోక్యం చేసుకొని ఉన్నాము. అయితే చాలామంది మైనారిటీ మంత్రులుగా వచ్చారు, అదే వక్ఫ్ బోర్డ్ చైర్మన్స్గా వచ్చారు. ఎవరు కూడా ఈ సైట్ గురించి పట్టించుకున్న దాఖలాలు లేవు. ఏ రకంగా అయినా కానీ ఈ సైట్ని ఎట్లా కబ్జా చేయాలా, ఎవరెవరు పంచుకోవాలా అనే దృష్టితో చూశారే తప్ప ఇది ముస్లిం సమాజం కోసం ఉపయోగిస్తాము అని ఒక అడుగు కూడా వేయలేదు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మా అబ్దుల్ అజీజ్ గారు వక్ఫ్ బోర్డ్ చైర్మన్ కావడం ఈ కూటమి ప్రభుత్వంలో, దానికి తగినట్లుగా మన నారాయణ గారు మినిస్టర్ కావడం, ఇక్కడ ఎమ్మెల్యే కావడం, అదంతా ఈ నగర ప్రజలు చేసుకున్న అదృష్టం. అదేవిధంగా ఒక నిజాయితీపరుడైన వ్యక్తి అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉంటుంది అనే దానికి నిదర్శనం మా అబ్దుల్ అజీజ్. ఆయనకు తగినట్లుగానే ఒక నిజాయితీపరుడైన ప్రజలకు ఏదో ఒకటి ఏ రకంగానైనా కానీ ప్రజల దగ్గరికి మనం వాళ్ళ ఫలాల్ని చేకూర్చాలా అనే మైండ్ ఉండేది మా ఎమ్మెల్యే మినిస్టర్ అయిన నారాయణ గారు. వీళ్ళు ఇద్దరి కలయిక వలన ఈరోజు ఈ స్థలానికి వైభవం అనేది వచ్చింది. ఇది మేము నగరం ముస్లిం మైనారిటీలు ఎంతో సంతోషదగ్గ విషయం.